लास्ट 2 years आपने मुझे बहुत प्यार दिया है. हनुमान, गांधावधारी, अर्जुना, नहीं तो ईगल, यू गिवन मी अ लॉट ऑफ लव. एंड ये पिक्चर अभी रिलीज होने वाला है. सो रामाराव गारू एंड श्रीनी गारू, डॉक्टर, थैंक यू सो मच फॉर टेकिंग दिस मूवी. मैंने बहुत एंजॉय किया ये पिक्चर बनाने पर. और मुझे आपसे ये विनती है कि हमारे हीरो टोविनो, हमारे प्रोड्यूसर डायरेक्टर अखिल पॉल, उनको उतना ही प्यार दे दीजिए. थैंक यू सो मच एंड हैव अ हैप्पी न्यू ईयर टू ऑल ऑफ यू. थैंक यू. ఓకే డన్, హ్యావ్ అ సీట్. ఎందుకంటే ఈ సినిమా తీసుకురావడానికి చాలా కష్టపడ్డాము. దానికి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి మా సుబ్బారెడ్డి గారికి, మా సజ్జుబాయికి, ఇద్దరికి థ్యాంక్స్ అండి. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ చాలా బాగుంది ఈ సినిమాకు. వాళ్ళిద్దరి వల్ల మనం ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు అందించాలని ఒక ఇంటెన్షన్ తోటి సినిమా తీసుకొచ్చాము. సినిమా అక్కడ మలయాళం లోపల 40 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసిందండి. ఇప్పటికి 40 crore రూపీస్ కలెక్షన్ చేసి ఈ January 2nd రిలీజ్ అయింది. ఇంకా ఆడుతుంది ఇక్కడ మలయాళంలో. మనకి ఇక్కడ పొంగల్లో సినిమాలు ఉండడం వల్ల మనము సైమల్టేనియస్ రిలీజ్ చేయలేకపోయాము. అందుకే ఈ January 24th రిలీజ్ ప్లాన్ చేశాము. మూవీ వచ్చేసి చాలా గ్రిస్పింగ్గా, చాలా యాక్షన్ థ్రిల్లర్, మన తెలుగు ఆడియన్స్ కోరుకునే ఏదైతే యాక్షన్ థ్రిల్లర్ ఉంటుందో అది ఈ మూవీలో చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడైనా యాక్షన్ థ్రిల్లర్ను, కొత్త వెరైటీస్ని చాలా ఎంకరేజ్ చేస్తారు. అది దాన్ని నమ్మేసి మేము ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేయడానికి సంకల్పించాము. దానికి మూవీలో యాక్చువల్గా మేము ఇక్కడికి త్రిష అండ్ హీరో టొవినో థామస్ గారు కూడా వచ్చేవారు. ఆల్రెడీ నిన్నటి వరకు కూడా త్రిష గారు వస్తారని అనుకున్నాము. ఆమెకు ఆల్రెడీ కొంచెము వేరే సూర్యతో బిగ్ కోఆర్డినేషన్లో షూటింగ్ జరగడం వల్ల రాలేకపోయింది. టొవినో థామస్ గారు కూడా అలాగే చెప్పారు. కానీ రిలీజ్ బిఫోర్ అతను కూడా వచ్చేసి మళ్ళీ ప్రెస్ మీడియా మిత్రులకు అందరికీ ప్రెస్ ఇంటర్వ్యూస్ కూడా ఇస్తారు. అతను కూడా వస్తారు త్వరలో. ఈ మూవీ ఎందుకంటే అందరికీ చాలా హోప్స్ ఉన్నాయి. మూవీలో నటించే ప్రతి ఒక్కరు యాక్టర్స్ కూడా, ప్రతి ఒక్కరి టెక్నీషియన్స్ చాలా హోప్స్తో ఉన్నాము. ఎందుకంటే ఇది ఆల్రెడీ తమిళ్లో కూడా నడిచింది, తమిళ్లో బాగా ఆడింది, ఇది మలయాళంలో బాగా ఆడింది. ఇప్పుడు తెలుగులో మనం ఆడియన్స్ ముందుకు వస్తుంది. ఎందుకంటే ఈ మూవీలో మెయిన్ స్పెషల్గా మీరు ఎక్స్పెక్ట్ చేసేది చాలా ఉన్నాయండి. ఎవరైతే లాస్ట్ ఎండింగ్ వరకు కూడా ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అనేది ఎవరు ఇమాజిన్ చేయలేరు. అంత యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ స్టేజ్లో ఉన్నాయి. దానికి డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే డైరెక్టర్ గారు ఎక్స్ట్రాడినరీ మేకింగ్ చేశారు. ఇతను ఇంకొకతను కూడా ఉన్నారు, వీళ్ళ ఫ్రెండ్, ఇద్దరు కలిపేసి డైరెక్షన్ చేశారు. అండ్ అనస్ ఖాన్ అండ్ ఇద్దరు కలిపేసి రచన, డైరెక్షన్ వీళ్ళదే. చాలా ఎక్స్ట్రాడినరీ హాలిడే మూవీ రేంజ్లో చేశారు. తర్వాత దీంట్లో మన హనుమాన్ తర్వాత మన ఒకప్పుడు వానా మనం చూసాము. వినయ్ రాయ్ గారు వానా మూవీలో ఎంత పెద్దగా మన తెలుగు ఆడియన్స్కి నచ్చారో అదే విధంగా తర్వాత హనుమాన్ మూవీలో మన వినయ్ రాయ్ గారు ఆ రేంజ్లో మన అందరికీ సుపరిచితుడు. వినయ్ రాయ్ గారికి ఈ మూవీలో చాలా ఎక్స్ట్రాడినరీ అవకాశాలు, ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఉంది. దీంట్లో చాలా బాగా చేశారు. అతనికి కూడా మన రిక్వెస్ట్ ఉపయోగించేసి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. आए बहुत थैंक यू है, आपको भी थैंक यू है. क्योंकि तो अभी हम लोग सब लोग आर्टिस्ट भी आने वाला था, कुछ नया, मगर हम लोग 100% सक्सेस मीट में पूरा आर्टिस्ट के साथ रहेंगे हम लोग. वी आर होप इट शुड बी वेरी गुड मूवी. थैंक्स फॉर चिंतपल्ली रामाराव गारू and everybody. Thanks for media, thanks for everybody. Thank you. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా స్నేహితులు, సన్నిహితులు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 2025 కొత్త సంవత్సరం బిగిన్ అయిన తక్షణం మలయాళంలో భారీ హిట్ కొట్టినటువంటి, భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందించినటువంటి ఐడెంటిటీ మూవీ సుమారుగా అంటే 1 వీక్లోనే దాదాపు 50 కోట్ల రూపాయల గ్రాస్ను క్రాస్ చేసేసి సంచలనంగా ఈ చిత్రం అక్కడ ప్రదర్శింపబడింది. దాని తర్వాత మా మామిడాల శ్రీనివాస్ గారు ఈ చిత్రం గురించి చెప్తే దీంట్లో మేము పార్ట్నర్షిప్ అయ్యి ఈ చిత్రాన్ని కలిసి సంయుక్తంగా ఇక్కడ తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. అయితే ఈ ఐడెంటిటీ మూవీ చిత్రంలో అంటే మలయాళం సినిమా అయినప్పటికీ ఐడెంటిటీ ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అందులో మనం మొదటగా చెప్పాలనుకుంటే త్రిష గారు ఆల్రెడీ తెలుగులో ఆవిడకి పెద్ద ఐడెంటిటీ ఉంది. నెక్స్ట్ పోతే వినయ్ రాయ్ గారు వాన సినిమాతోటి
హనుమాన్ సినిమాతోటి ఇక్కడ అందరికీ సుపరిచితులే సార్, మీకు కూడా ఇక్కడ ఐడెంటిటీ ఉంది. ఓకే, నెక్స్ట్ పోతే డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు జేక్స్ బిజాయిస్. ఆయన ట్యాక్సీ వాళ్ళ సినిమాతోటి, పక్కా లోకల్ సినిమాతోటి ఆయనకు కూడా ఆల్రెడీ ఐడెంటిటీ ఉంది. ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని వారు అందించారు. వారికి కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేయాలి. నెక్స్ట్ పోతే ఈ సినిమాకి దర్శకత్వం వహించినటువంటి అఖిల్ పాల్ గారు, వారి మిత్రులు అనాస్ ఖాన్ గారు ఇద్దరు కలిసి దర్శక ద్వయం ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు. వీరికి ఈ ఐడెంటిటీ చిత్రంతో తెలుగులో పక్కాగా వీళ్ళకి ఐడెంటిటీ వస్తుందని చెప్పేసి వాళ్ళ తప్పకుండా మంచి విజయం సాధిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. జనవరి 24న తెలుగు 2 స్టేట్స్లోనూ రిలీజ్ అవుతున్నటువంటి ఈ చిత్రం అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తుందని, మీకు తప్పనిసరిగా ఈ యాక్షన్, సస్పెన్స్, ఎడ్జ్, థ్రిల్లర్ మిమ్మల్ని అలరిస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. Telugu media and the fraternity who came over here. I'm extremely sorry that I couldn't talk in Telugu and I'm asking apology for that. So with your permission, I'm just speaking out my words in English. First of all, thank you so much for my Malayalam producers, Mr. Raju Villis sir and Confident Group CJ Roy, who supported the vision. And I should thank Chindapalli, Sida Ramarao Garu and Srinivas Garu for supporting us to bring our movie to this industry and introducing our product to this industry in such a fine way. Thank you so much, sir. And while standing in the stage, I should remember my hero, Mr. Tovino Thomas, who stood by me throughout this journey. Even when the story is being discussed to him, he was there in the past 2 to 3 years, along with me and Anas Khan, along with the producers, for fulfilling this movie. And the budget of the movie is bit higher in terms of Malayalam. So the producers, the hero, Mr. Vinay Rai sir, Trisha ma'am, they are all big names. You know them from Vanam and Unnane Unnale and all Tamil movies. They all came to our small industry Malayalam. Trisha ma'am came after Ponniyin Selvan and Leo, and they stood by us and helped us to do this movie. Mr. Aditya Menon is also a familiar face. Mandira Bedi also came from there. And I would like to add quite a few things. While discussing about this movie in the initial stages, I and Anas Khan had an idea that we should present this movie to the whole country in their own way. So the basic challenge was that from state to state, the taste vary. In some states, the simple, subtle, and some things can be termed as a brilliant way, and in some other states it can be termed as a lag and all those things. So we should find a balance for the script and screenplay, and we try to crack it down. Along with that, it was very specific for us that we should tell the story that we want to tell in the proper way also. So we were trying to figure it out right from the starting of the writing itself. And while telling about the Telugu film industry, you all are known for the big spectacle movies that you are all producing in a grand way. So we were considering that too while doing the script and the making of the movie. There are quite a few action set pieces and there are proper suspense, thrill and all those things that's packed for you. And right now, while I am standing in front of the Telugu audience and the media fraternity, I and my team is seriously proud to present the movie. And I should tell that while from the writing stage and while from making the movie, we were considering to bring this movie to you all people. There is an action sequence in the flight, which we took a huge effort to bring a flight set in Thrissur, which is in Kerala, and we bring an action director, Yannick Ben, who did Jawan and all those things. And there is a turbulence part which you might have seen in the trailer. It's been filmed in such a way that the entire set is being kept in a hydraulic space, and by using hydraulic cylinders, the turbulence and the collision, all those effects are being taken, and all the actors were put inside that set. In the moving set, we filmed that thing. So I'm seriously looking forward to see your response on this movie and the action set piece and the thrill and the suspense that all it have. And I'm seriously humbled to present the movie in front of you. Thank you so much for the media, for the production, for the distributors and the fraternity who came over here. Thank you so much. Sir,
ఫ్యూ వర్డ్స్ ఇన్ తెలుగు. నేను చెప్తాను సార్, నేను చెప్తే యూ రిపీట్. Yeah, please, please, please. ఓన్లీ. అందరూ Andaru, జాన్ Jan 24 ఐడెంటిటీ Identity, సినిమా Cinema, థియేటర్లో Theatre లో చూడండి. చూడండి. చాలు సార్, అదొద్దు. నేను చాలని చెప్పాను, అదొద్దు. వావ్, ఎలా ఉన్నారు? సూపర్. थैंक यू शी टॉट मी, उन्होंने मुझे हेमा. लेकिन थैंक यू हेमा. एंड जब ये ट्रेलर चल रहा था किसी ने रिएक्शन दिया, उसके लिए मैं बहुत धन्यवाद बोल रहा हूँ. थैंक यू, वी वांटेड दैट रिएक्शन फ्रॉम यू मीडिया से. आई होप यू लाइक्ड इट. फर्स्ट एंड फॉरमोस्ट मैं रामाराव गारू और श्री वेदाक्षर फिल्म्स, श्रीनिवास गारू और मूवी मैक्स को बहुत बहुत धन्यवाद बोलना चाहता हूँ. आजकल मेरा लक बहुत अच्छा चल रहा है. पिछले साल मुझे तेलुगु सिनेमा का सबसे, हाउ डू आई पुट इट, फ्यूचर डायरेक्टर मुझे मिला था प्रशांत वर्मा, एंड आई वाज वेरी लकी विद दैट. उसी तरह मलयालम में मुझे एक बढ़िया डायरेक्टर मिला था और वो है अखिल. उन्होंने जब आकर स्टोरी बोला था मुझे आज तक मेरे 18 साल के करियर में ऐसा स्टोरी बनाया था नहीं. और इस पिक्चर में सभी है, आपको एक्शन, सस्पेंस, स्टोरी लाइन सभी बहुत इन्होंने लिखा था, और जो भी स्टंट्स और सीजी भी बहुत बढ़िया दिखाया उन्होंने. सो मुझे यकीन है कि ये पिक्चर तेलुगु ऑडियंस को बहुत पसंद आने वाला है. और रामाराव गारू एंड सीनी गारू ये पिक्चर लेकर हमारे ऊपर इतना भरोसा रखकर मुझे आपसे बहुत बहुत धन्यवाद बोलना चाहता हूँ. आई होप दिस मूवी डज रियली वेल फॉर यू. जब पिक्चर बना रहा था मैंने बोला था कि ये तेलुगु ऑडियंस ये पिक्चर बहुत एंजॉय करने वाली है, बिकॉज इट्स अ फुल पैकेज. सो थैंक यू. January 24th లో అందరూ థియేటర్స్ కి వెళ్ళి మా సినిమా ఐడెంటిటీ చూడండి. సూపర్ సార్, మీరు కూడా తెలుగు స్క్రిప్ట్ ఉండి నన్ను సార్ ఒక డైలాగ్ ఏదైనా చెప్తారా తెలుగుది? నేను చెప్పను, మీరు చెప్పండి. గుర్తున్నది నాకే డైలాగ్ తెలీదు. స్క్రిప్ట్ సార్ ముందు కూర్చోండి. ఓకే, స్క్రిప్ట్ అంటే ఇప్పుడు డైలాగులు అంటే మా అందరికి గుర్తున్నది ఒకే ఒక్క డైలాగ్, హిట్ కొడుతున్నాం సార్. ఒక నిమిషం సార్, పక్కా వస్తున్నాం సార్, పక్కా వస్తున్నాం హిట్ కొడుతున్నాం. గుర్తుపెట్టుకోండి సార్, గుర్తు కాదు సార్, గుర్తు. రిమెంబర్ ఇట్. ఎనీవేస్ గుర్తుపెట్టుకోండి. ఓకే డన్, గుర్తుపెట్టుకోండి, అదిదా మ్యాటర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఆల్ ది బెస్ట్. సో అది సంగతి అనమాట. అందరూ Jan 24 థియేటర్స్ కి వెళ్ళి ఈ సినిమా చూడండి.